ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. పహల్గాం దాడి అనంతరం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన ఆయన మోదీకి వివరిస్తున్నారు. ఇక పాక్ ఆర్మీ కదలికల్ని ప్రధానికి వివరించబోతున్నారు రాజేష్ కుమార్. మరోవైపుగా ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ రహస్య మంత్రాలు కొనసాగుతున్నాయి. పాక్ పైన దాడికి వ్యూహరచన దిశగా ఈ వరుస పరిణామాలు పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజెంట్ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ చర్చనీయాంశంగా మారింది. అటు రక్షణ కార్యదర్శిగా ఉన్న రాజేష్ కుమార్ మోదీతో భేటీ అయి ప్రజెంట్ నిఘా వర్గాలు ఏం పసిగట్టాయి, పహల్గాం ఉగ్రదాడి వెనక ఉన్నది ఎవరు, ఉగ్రదాడికి సమయంలో ఎటువంటి చర్యలకు పాల్పడ్డారు వారంతా కూడా, ఆ తర్వాత దేశవ్యాప్తంగా పరిణామాలు ఎలా ఉన్నాయి, ఏరువేత ప్రక్రియ కానివ్వండి, పాకిస్తాన్లు అందరూ కూడా వెళ్ళిపోవాల్సిందిగా అటారీ బార్డర్ తెరిచిన నేపథ్యంలో ఎంతమంది వెళ్ళిపోయారు, ఇలా అన్ని విషయాలు కూడా మోదీతో చర్చిస్తున్నారు. మరోవైపుగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా మోదీతో రహస్యంగా భేటీ అవుతున్నారంటే ఎలా ఉంది, ఎయిర్ జెట్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ ఒకవేళ నిజంగానే యుద్ధం కనుక చేపట్టాల్సి వస్తే ఏ రకంగా ఉండబోతుంది, అన్ని పరిణామాలు కూడా మోదీతో ఆయన వివరిస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఇదే రకంగా విపరీత ధోరణితో ఇష్టానుసారంగా దుర్మార్గంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏది పడితే నోటికి వచ్చినట్టుగా పాకిస్తాన్ భారత్ పై అణుబాంబులు వేస్తామంటోంది. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా భారతీయుల రక్తాన్ని సింధు జలాల్లో కలిపేస్తామంటున్నారు. ఈ రకంగా మాట్లాడేటువంటి మాటలకు కూడా ధీటైనటువంటి సమాధానం చెప్పాలంటే భారత ఆర్మీ, భారత నేవీ, భారత ఎయిర్ ఫోర్స్ ఎటువంటి విధంగా సంసిద్ధంగా ఉందనే విషయాలపైన కూడా ఆరా తీసేయాలి. కాబట్టి మోదీ అదే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పాక్ కవ్వింపు చర్యలకి ఏ రకంగా తిప్పికొట్టకాలనే ఆలోచనతో ఈరోజు ప్రస్తుతం రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్తో భేటీ అవుతున్నారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్తో కూడా భేటీ అవుతున్నారు. ప్రజెంట్ ఈ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో ఎటువంటి విధంగా డిస్కషన్ కొనసాగుతోంది, ఏ రకంగా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది, బహుశా ఈ యొక్క విషయాల్ని చాలా గోప్యంగా ఉంచే అవకాశం ఉంది. రహస్య సమావేశాన్ని కూడా చెప్తున్నాం కాబట్టి ఆ సమాచారం ఎక్కడ కూడా బయటికి వ్యక్తపరచరు. దేశానికి సంబంధించిన రక్షణ విషయంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అంత ఈజీగా బయటికి రాదు. ఎలా దాడి చేయాలి, ఏం చేయాలనే విషయం పైన బహుశా ఇటువంటి డిస్కషన్ జరుగుతున్నట్టుంది.